వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అలాగే లక్షిటిపేట పట్టణ ప్రాంతంలో గంగపుత్ర కుల సభ్యులంతా ఆడపడుచులతో సహా కులదైవం గంగమ్మ తల్లికి బోనాలను సమర్పించుకుంటారు. ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా తాము జీవించాలని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. గంగపుత్రులు ఎల్లప్పుడూ చేపలు పట్టడానికి గోదావరిలో దిగి ఆ నీటిలోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వారిని క్షేమంగా కాపాడుతూ ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటారు. ఈ బోనాలు జరుపుకోవడం ద్వారా సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని పూర్వీకుల నమ్మకమని అన్నారు. తెలంగాణ ప్రజలు వారి యొక్క కుల వృత్తులు, ఆచారాల ఆధారంగా వారి నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా డప్పుల మోతలతో, పోతురాజు ఆటలతో ఈ బోనాలు సందర్భంగా ఊరేగింపు ద్వారా బోనాలతో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు గంగపుత్రులు. ఈ కార్యక్రమంలో ఓయూజేఏసీ నాయకుడు మేడి ప్రణయ్ కుమార్, మేడి నారాయణ, మేడి మల్లయ్య, మేడి రమేష్, మేడి నర్సయ్య, మేడి చంద్రశేఖర్, జిన్ని రవి, జిన్ని సత్యనారాయణ, తిర్సి రవి, జిన్ని మహేష్ గంగపుత్రులు పాల్గొన్నారు. రెండో వారానికి గంగపుత్ర సంగమాలు ఎత్తించుకొని రంగరంగ వైభవంగా చేసుకుంటూ వాళ్ళు కూడా చల్లగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో, పాడి పంటలతోటి వాళ్ళ పిల్లలు పాడి పంటల కోసం ఈ గ్రామం చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరము మమ్మల్ని వినిపించి మాతో పూరం ఎత్తించుకొని వాళ్ళు ఆడించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా ఈ లక్ష్మీపేట గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా చల్లగా బ్రతకాలని కోరుకుంటున్నాము. జై గంగపుత్ర. గంగమ్మకు ఈరోజు మా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మా గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించడానికి నమ్ము చెప్పులతోటి, శివశక్తుల ఆట పాటలతో కూడా ఈరోజు బోనాలు తీయడం జరిగింది. మరి ఇది వర్షాకాలం సీజన్ కనుక అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నా కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అలాగే మా గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మా ఇళ్ళ వేళలా అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటున్నాము. మరి సకాలంలో వర్షాలు పడి చెరువులు, కుంటలు కూడా నిండుకుంటలాగా నిండుకోవాలని, అలాగే రైతులకు పంటలు కూడా చాలా బాగా పండాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఈ యొక్క బోనాల జాతర ఇంత ఘనంగా జరిగింది అంటే, గంగమ్మ తల్లి జాతర ఘనంగా జరిగిందంటే దానికి దగ్గర ఉన్నటువంటి కృషి పెద్ద మనుషులు కానివ్వండి, మా యువత కానివ్వండి, ఈరోజు అందరూ కూడా ముందుండి నడిపించారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క జాతర ఇంత ఘనంగా జరిగింది. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. గంగమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ గంగమ్మ బిడ్డలు అందరూ సంతోషంలో ఉండాలని, ఆ భగవంతుడి భారత పరిశ్రమ సాక్షిగా ఆశీస్సులు చల్లగా ఉండాలని, ఇలాంటి ఘనంగా చేసిన ఆ శివశక్తుల ఆశీస్సులో ఉన్నటువంటి పెద్దలు, యూత్ గంగపిద్ద బిడ్డలందరికీ పేరు పేరున మన మిత్రులు అందరికీ వచ్చినందుకు గోడలు జరిపిన సందర్భంగా అందరికీ ఉదయం తెలియజేస్తూ ఎలాంటి ఎంతగా కాకుండా అందరికీ సంతోషంగా ఈ గోడలు జరగాలని ఆశిస్తూ